చూస్తున్నావు ఏంటి తోక తగిన మేకలో ఏంటి గోళ? మేము మేకలం కాదు, నీ ప్రేమ దాసులం. అబ్బా అర్ర చేత మందాన్ని మెరిచే నీ అందం చూసి అయిపోయానే. మీ ఇద్దరికి ఏదో మాయదా రోగం వచ్చినట్టుంది. ఇది మాయ రోగం కాదు, ప్రేమ రోగం. దానికి మందులు చేయమని. అలాగా ఎవరు చెప్పారో పాపం. మా అన్న అప్పడరా చెప్పాడు. మా బావ బంగారాజు అసలు ఏం చెప్పాడు తెలుసా? ఒళ్ళు వేడెక్కినప్పుడు చాలా తీసుకెళ్ళి కౌగిలించుకోమన్నా. మా బామ్మకి ఏమన్నాడు తెలుసా? ఎంపీ శెట్టి ఏమన్నాడు తెలుసా? ఎదురుగా ఉన్న అమ్మాయిని ఎగరేసుకొని రమ్మన్నాడు. అలాగా మా చెప్పిన ఒక సుందరం ఏముందో తెలుసా? డొక్కు మీద అయితే కన్నులు వాడికి, నీ అందమైన గిన్నెలు నాకి. నేను ఒప్పుకోను. చేతి గుర్తులు వాడికి, ఎంత ముద్దులు నాకి. కావాలంటే వాడిని కాల్తో తన్ను, నన్ను కౌగిలించుకో. ఈ కాస్త సరదాగా ఉంటే ఇది లాస్ట్గా లంపాడు నాకు చక్కని గిస్తాడట్టు. చిచి అసలు మీకు సిగ్గులేదు? ఇంకా మాకా ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏరా నీకేమన్నా తెలుసా? నాకు అసలు సిగ్గు అంటే ఏంటో తెలియదు. నువ్వు వెళ్ళి ఆటమ్మ కొట్ల పుయ్యాల పట్ల పట్టుకున్నారు. వెళ్ళి పోయి తీసుకోరా పోరా. అలాగే జాగ్రత్త, రేట్ ఎక్కువ.
ఇంకా చూడు నేనేం చేస్తాను. కొడతావా? ఇంకా చూడు నీ పని ఏం చేస్తాను. ఏం చేస్తారు? వెనక తీసుకు చూడకుండా కాకపోతాం. గుడ్ షాట్. బ్యూటిఫుల్. నువ్వు నవ్వుతూ ఉంటే అందాలు ఆరబోసినట్టు పులకింతలు చిలకరించినట్టుగా ఉంది. ఇన్నాళ్ళు మీరు ట్రాజెడీ హీరో అనుకున్నాను, యాక్షన్ హీరో అనుకోలేదు. ఇప్పుడే తెలిసింది మీరు యాక్షన్ హీరో అని. నా యాక్షన్ కు నీ రియాక్షన్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రొడక్షన్ లో సెక్స్ మిక్స్ చేసిన సూపర్ సెలెక్షన్ లా ఉంటుంది. ఎంతమంది దగ్గర చెప్పాను ఇలాంటి మాటలు? ఎంతో మంది దగ్గర చెప్పాను, కానీ అవన్నీ వాళ్ళ తృప్తి కోసం చెప్పాను. ఇప్పుడు నా మనసు నా తృప్తి కోసం. ఎందుకు? నా అందం దాడుకొని మీ కోరిక తీర్చుకోవడానికా? శాంతి, కోరికలు తీర్చుకోవాలంటే కోటి మంది దొరుకుతారు, కానీ మమతలు పంచుకోవడానికి, వలపులు పంచుకోవడానికి, పవిత్రతగా మనసు నడిపించడానికి వాళ్ళు పనికిరారు. అవన్నీ చేయి తగిలితేనే చెంతకు చేరే చక్కెర బొమ్మలు. కానీ నిన్ను చూస్తుంటే మండుతున్న నా మనసును నీ చిరునవ్వుల సవడికి దివిగా చేసి నీకు నీరాజనం పలకాలనిపిస్తుంది. ఏమిటో నాలో అంత ప్రత్యేకత. ప్రత్యేకత కాదు, పవిత్రత. అగాధాల అంచుల్లో మంచులా కురిసి మౌనంగా మెరిసే ఆత్మ చల్లని నీ సమక్షంలో నేను పోగొట్టుకున్న మనసాన్ని తిరిగి పొందాలనిపిస్తుంది. వద్దు రాజేష్ గారు, ఈ కళంకరికి అంతటి పవిత్రతను ఆపాదించకండి. మీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు. అర్హత అనేది నేను ఆపాదిస్తే నీకొచ్చేదు, నువ్వు నిరాకరిస్తే పోయేదో కాదు. హిమాలయంలో పుట్టిన మందాకిని కొండల్ని తీసుకొని లోయల్ని దాటుకొని లభిస్తూ పరిభ్రమిస్తుంది. మాత్రాన అది అపవిత్రమైపోయినట్ట. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీ మాటలతో రాయిలో ఉన్న నా మనసుని కరిగిస్తున్నారు. పవిత్రమైన మీ ఆరాధనతో నా గుండెలోని కాలుష్యాన్ని కాలుస్తున్నారు. నేను ఒక పాపాత్మురాలండి. శాంతి, ఏమిటి నువ్వు చెప్పేది? ఏమర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కాని ఓ విచిత్రమైన ఆడదాన్ని నేను. మీ ఇంట్లో ఆశ్రయం పొందడానికి వచ్చిన అనాథను కాను. మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన ఓ విధి వంచితను. మై గాడ్, ఏమిటి నువ్వు చెప్పేది? అంటే మా నాన్నగారు చెప్పినట్లు నువ్వు ఆయన స్నేహితుడు కుదురు కాదా? కాదు. మీ ఇంట్లో ఒక రహస్యం తెలుసుకోమని ఒక రాక్షసుడు నన్ను ఇక్కడికి చేర్చాడు. మై గాడ్, అయితే నువ్వెవరు? నిజం చెప్పు. చెప్తాను. మా అమ్మ నాన్నకు నేను ఒక్కతనే కూతుర్ని. ఒకసారి హఠాత్తుగా యాక్సిడెంట్ లో మా నాన్నగారు కన్ను మూశారు. ఉన్న ఆస్తంతా ఆయన చేసిన అప్పులకు హరించుకుపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మని పోషించుకోవడం కోసం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. సరిగ్గా అదే సమయానికి నా జీవితంలోకి ప్రవేశించాడు ఆ కాళేశ్వరరావు. కాళేశ్వరరావా? మధ్యలో వాడేవాడు. ఒక నాటకాల కంపెనీ మేనేజరు. తన నాటకాల్లో హీరోయిన్ వేషం వేస్తే తన అవసరమైనంత డబ్బు ఇస్తా అన్నారు. వేరే గచ్చిందో లేక ఒప్పుకున్నాను. కొన్నాళ్ళు అలా గడిచింది. కానీ ఒక రోజు ఆ దుర్మార్గుడు నా శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నించాడు. నేను అతన్ని కత్తితో పొడిచి చంపేశాను. సరిగ్గా అదే సమయానికి నా జీవితంలోకి ప్రవేశించాడు ఆ సామ్రాట్. సామ్రాట? నాకేం అర్థం కావడం లేదు. ఓ నయ వంచకుడు. నేను కాళేశ్వరరావుని హత్య చేస్తుండగా వాడి ఫోటో తీశాడు. అతను చెప్పినట్లు చేయాలి, లేకపోతే ఆ ఫోటోని పోలీసులకు అప్పచెప్పి నన్ను ఉరికమ్మ వెక్కిస్తా అన్నారు. వేరే గచ్చింది లేక అతను చెప్పినట్లు వింటున్నాను. వాడేనా నిన్ను మా ఇంట్లో ప్రవేశపెట్టింది? అవును. మీ ఇంట్లో కోట్లు ఖరీదు చేసే నిధి ఉందంట. అది ఎక్కడుందో కనుక్కోమని నన్ను ఇక్కడికి చేర్చాడు. అమ్మాయికి రాళ్ళ కనిపించే నీ వెనక ఇంత కథ దాగున్నదన్నమాట. మీ మంచితనం నన్ను కదిలించింది. పవిత్రమైన మీ ఆరాధన నన్ను కరిగించింది. అందుకే ఈ పాపిష్టి జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడుతున్నారు. ఏ శిక్ష విధిస్తారో మీరు. అవును, నిన్ను శిక్షించాలి. నా కసి తీరేలా శిక్షించాలి. అవును, అంతటి ఆపద సమయంలో కూడా నీ ప్రయత్నంతో నిలుపుకున్నావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఆ సామ్రాట్ గడి వాళ్ళ నుంచి నిన్ను రక్షించి నా దాన్ని చేసుకుంటాను. శ్రవణాయ
సాయిబాబాని శాంతి గారు. ఇది అబ్బాయికి గట్టమ్మా. నిలబడి ఇస్తున్నాను ఏంటండి పంతులు గారు? కూర్చోబెట్టి కదా కూర్చుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని. రాజేష్ అబ్బాయి డ్రామాలు కూడా పుట్టాడు కానీ అన్ని కమ్మబుద్ధులే. అందుకని ఈ భాష గట్టి కట్టలే.
కాకినాడ కాజా లాంటి రోజా ఉందిగా బాస్ రోజాని